పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు మహిళలు. కొన్ని సర్వీసులకే ఉచిత ప్రయాణం అంటూ ఆంక్షలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అన్ని సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు తెలియదా అంటూ నిలదీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే ఆల్ బస్సెస్ లో ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామంటూ ఎన్నికల ముందు ప్రచారం చేసినటువంటి కూటమి ప్రభుత్వం నేతలు అధికారంలోకి రాగానే మాట మార్చారు. కొన్ని బస్సులకే పరిమితం చేశారు. ప్రస్తుతం మనం సూపర్ లగ్జరీ బస్సులో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి బస్సులో ప్రయాణికులు కొంతమంది ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు కూడా ఈ యొక్క బస్సులు ప్రయాణం కేవలం 5 బస్సుల్లోనే ఫ్రీ సర్వీస్ ఇవ్వడం పట్ల కొంత మండిపడుతున్నారు. 16 రకాల సర్వీసులు ఉన్నాయి. కొన్ని బస్సులకే పరిమితం చేశారు. మీరేమో టికెట్ తీసుకున్నారు, ముందేం ఫ్రీ అని చెప్పారు, ఇప్పుడేమో ఎలా అనిపిస్తుంది? ఫ్రీగా ఇస్తున్నారు కానీ మళ్ళీ బస్కి మరి ఎక్కడానికి డబ్బులు తీసుకున్నారు. మరి ముందేం అన్ని బస్సులు చెప్పారు అందరి బస్సులకి ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళకి టికెట్ తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా టికెట్ తీసుకుంటున్నారు. ఎంత టికెట్ తీసుకున్నాం అమ్మా, ఇవన్నీ కూడా ముందేమో చెప్పిన మాట వేరు. 2780 రూపాయలు తీసుకున్నాం. ఇద్దరమే ముందేమో ఫ్రీ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ టికెట్ తీసుకుంటున్నారు. ఫ్రీ లేదు ఆడవాళ్ళకి, ఏదో కొన్ని ఏదో ఊళ్ళకే ఉన్నాయి అని అన్నారు. అది మొత్తం అందరికీ కావాలి, లేకపోతే పానీయాలి అంతే. మహిళలంతా కూడా ఉచితంగా బస్సులు ఇస్తే అన్ని సర్వీసులు కల్పించాలని చెప్తున్నారు. కొంతమంది తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చినటువంటి లేకపోతే మానేయాలి, ఇస్తే పూర్తిగా ఇవ్వాలి, లేకపోతే మానేయాలి అంతే. ఎందుకు మళ్ళీ వేసుకోవడం అన్న ప్రజలు మనకి టికెట్ తీసుకోవడం అవన్నీ ఫ్రీ వేస్ట్ కదా. అవన్నీ ప్రచారం చేయడం వేస్ట్, డబ్బులు వేస్ట్. మళ్ళీ డబ్బులు కావాలంటే మళ్ళీ ప్రజల మీద పడతారు. అన్ని వేస్ట్ కదా బస్సుకి అన్నింటికి. అంతే ఇవ్వాలి, లేకపోతే మానేయాలి అంతే. మరి ఖర్చు మరి మరి ఫ్రీ అన్నారు. ఫ్రీ అంటే మరి ఫ్రీ అంటే 2780 రూపాయలు తీసుకున్నాం టికెట్ ఇద్దరికి వైజాగ్ తరపు నుంచి. ఇక్కడ ఉన్నటువంటి సూపర్ లగ్జరీ బస్ లో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు అన్ని చోట్ల కూడా ఫ్రీ అని చెప్పిన తర్వాత ఇప్పుడేమో వాళ్ళకి టికెట్లు కొనుగోలు చేయమని చెప్పడంతో వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందేమో అన్ని బస్సుల్లో అన్ని చోట్లకి ప్రయాణం ఫ్రీ అని చెప్పారు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు? విశాఖపట్నం నుంచి తిరుపతికి వచ్చాం నాన్న. తిరుపతికి వచ్చాం. మరి ఇప్పుడు తిరుపతి నుంచి వైజాగ్ వెళ్తున్నాము, విశాఖపట్నంకి వెళ్తున్నాము. అదే 2510 రూపాయలు తీసుకున్నారు 2 టికెట్లకి. ఉచితంగా వెళ్తారు, దర్శనానికి వెళ్ళాలి. మరి ఏం కావాలంటారు మీరు ఇప్పుడు? మరి ఫ్రీగా అంటే ఆడవాళ్ళకంటే అన్ని ఫ్రీగా ఇవ్వాలి కదా నాన్న. మరి ఇలాగా కొన్ని చోట్లనే ఒక ఇద్దరికి 2-3 బస్సులకు అలా పెట్టి తక్కినవన్నీ డబ్బులు గుంజేస్తుంటే ఎలా నాన్న? పేదవాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. మరి ఎలాగైనా అలాగైతే మాకు తెలియకనే డబ్బులు లేకుండా వచ్చేస్తే మరి మా పరిస్థితి ఏంటన్నా? తిరుపతిలో ఉండిపోవడమే కదా. కొన్ని బస్సులకే పరిమితం చేస్తారు. ఏమనిపిస్తుందమ్మా? అసంతృప్తి అనిపిస్తుంది. కనీసం ఇక్కడ నుంచి ఇక్కడ కూడా టికెట్లు తీసుకుంటున్నారు. మాకైతే ఎక్స్ప్రెస్ లో కూడా అలో చేస్తలేరు. కనీసం ఇక్కడ కాణిపాకం కూడా దగ్గర కనీసం ఇటు లోకల్లో కూడా తీసుకుంటున్నారు. చూపించాం. ఎక్స్ప్రెస్ వాటర్లో వర్తించదు, అది వర్తించదు అని చెప్పేసి అంటున్నారు. ఇస్తే అన్ని ఎక్స్ప్రెస్ లో లగ్జరీస్ లో కనీసం విత్ ఇన్ డిస్ట్రిక్ట్ లో అయినా ఇవ్వచ్చు కదా, అలా కూడా లేదు. సూపర్ లగ్జరీ బస్సులో మనం ఉన్నాం. ఉచిత బస్సు కొన్ని సర్వీసులకే పరిమితం చేయడం పట్ల ఈ యొక్క ప్రయాణికుల్లో మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో తుస్సుమనిపించి మాకు ఆర్థికంగా మరింత నష్టాన్ని చేకూర్చుతున్నారు. ఇప్పటికైనా సరే అన్ని సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలి. మహిళలకు ముందుగా ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మహిళలంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.